పైలట్ రోహిత్ రెడ్డి అనే పేరు తెలియని వారు దేశ రాజకీయాల్లోనే ఉండరు. దేశ రాజకీయాలను కుదిపేసిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకమైనటువంటి వ్యక్తిగా, కేసీఆర్ గారి మానస పుత్రుడిగా, నికార్సైన తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రను పటాపంచలు చేసిన ధీరోదత్తుడు, తాండూరు రాజకీయాలను తన చిరునవ్వులతో శాసించి తాండూరు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ పైలట్ రోహిత్ రెడ్డి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి గులాబీ జెండా పట్టుకొని ఊరూరా తెలంగాణ పదాన్ని తీసుకెళ్లిన యువ నాయకుడు. యువత రాజకీయాల్లోకి రావాలని, యువత రాజకీయాల్లోకి వస్తేనే దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని నమ్మి యంగ్ లీడర్స్ ద్వారా రాష్ట్ర రాజకీయాలని షేక్ చేసే విధంగా వేలాది మంది యువకులను ఏకం చేస్తూ అతి చిన్న వయసులోనే తాండూరు ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచారు పైలట్ రోహిత్ రెడ్డి. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్ గారి సారథ్యంలో టిఆర్ఎస్ పార్టీలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. టిఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర చేసిన బీజేపీ కుట్రలను బహిర్గతం చేసి దేశం ముందు బీజేపీని దోషిగా నిలిపిన ఉద్యమకారుడు పైలట్ రోహిత్ రెడ్డి సంచలనాలకు మారుపేరు. ఎలాంటి కాంట్రవర్సీ అయినా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకుంటూ రాజకీయ ప్రయాణం కొనసాగించే చతురత పైలట్ రోహిత్ రెడ్డి సొంతం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన అంశం పైలట్ రోహిత్ రెడ్డి బీజేపీలో చేరడం. బీజేపీని దోషిగా నిలిపి అదే పార్టీలో చేరిన గువ్వల బాలరాజు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే చేరికను ఆసరాగా చేసుకుని రోహిత్ రెడ్డిని రాజకీయంగా దుష్ప్రచారం చేసి దెబ్బతీయాలని కుటీల నీతితో కొందరు పనిగట్టుకొని కొన్ని మీడియా సంస్థలను, యూట్యూబ్ ఛానల్స్ ని ప్రేరేపించి దుష్ప్రచారానికి తెరలేపారు. దీన్ని పైలట్ రోహిత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ విధిరాతను మార్చిన విధాత, ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో కేటీఆర్ గారి అడుగు జాడల్లో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని, రాబోయేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తెలంగాణ ప్రజలకు మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు పైలట్ రోహిత్ రెడ్డి గారు.